హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ మావా వ్లాగ్స్ ఛానల్. ఓకే, ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు మన మావా టీం మొత్తం. ఓకే, మన అభిషేక్ బాయ్, ఆదిత్య బాయ్ అండ్ మన కృష్ణ బాయ్. కొత్త క్యాండిడేట్ కాదు, అంటే పాత క్యాండిడేటే, కానీ కొంచెం బిజీ ఉంటాడు. మన ఫస్ట్ వ్లాగ్ రాలేకపోయాడు. ఇతని పేరు కృష్ణ బాయ్ అంటారు అనమాట. ఎవరికి తినేదే లేదు. అండ్ మన వినయ్ బాయ్ కూడా ఇక్కడ కొంచెం బిజీ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఫోన్ మాట్లాడుతుండే. వినయ్ బాయ్ ఒక్క నిమిషం దగ్గరికి వచ్చినాం. వినయ్ బాయ్ ఒక్కసారి ఆగి మన వ్యూవర్స్ మార్నింగ్ బాయ్స్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఇట్లా అన్నాడు. జస్ట్ చాలా బిజీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం అన్ఎక్స్పెక్టెడ్గా మనము ఇక్కడ కొమరేలికి వచ్చినాం అనమాట. కొమరేలికి ఎక్కడికి అంటే ఇప్పుడు మనం అక్కడ మన వినయ్ బాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ విలేజ్కి వచ్చినాము. వాళ్ళ విలేజ్ వచ్చేసి ఐనాపూర్ వచ్చినాం. నైట్ వచ్చినాము. జల్లి జల్లి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మంచిగా బయటికి రాను. మళ్ళీ వస్తాను సండే రోజు బయటకు. హైదరాబాద్ సాటర్డే వచ్చేస్తారు మీరు. ఇగో మళ్ళీ వస్తాము. ఎగ్జామ్ ఉంది, అయితే ఎగ్జామ్ ఉంది. నాకు పని ఉంది, లేట్ ఒకసారి వీడియో బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 నువ్వు సబ్స్క్రైబ్ అను. ఉట్టి సబ్స్క్రైబ్ నువ్వు అనాలి. ప్లీజ్ 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 చాక్లెట్ ఇస్తా అను ప్లీజ్. సబ్స్క్రైబ్ అను. సరే, లైక్ అండ్ షేర్. ఏమొద్దు దాన్ని నేను కొడుతుందా లైక్ మా వ్లాగ్స్ అను. బాయ్ మా అనవా సంవత్సరం కట్టి బాయ్ శాస్త్ర బాయ్. ఇప్పుడు మనము పోతున్నాం అంటే హైదరాబాద్కి పోతున్నాం అనమాట. అంటే ఇంతసేపు ఆడ ఏం సిచ్యువేషన్ జరిగిందంటే మన వినయ్ బాయ్ ఉన్నాడు కదా, వాళ్ళ చిన్న సిస్టర్ పోనిస్తలేదు అనమాట మనకి. అంటే మన మీద ఉన్న ఆప్యాయత ప్రేమ కనుక ఇక పోనిస్తలేదు. ఏదో ఒకటి ఇక ఇంకా ఈయన ఆస్తమా అని ఉంటే ఇంకా మేము దాన్ని ఏం చేయాలో కూడా అర్థం కాకపోతున్నాం. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా, పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఇక పోతున్నాము, ఏదో ఒకటి నచ్చేపి పోతున్నాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం, అనుకోలేదు అసలు. మాటలు నమ్మకూరే నా చొప్పులు దగ్గొచ్చింది రాత్రి వానల. మాటలు నమ్మకూరే నా చొప్పులు దగ్గొచ్చింది రాత్రి వానల. సో ఈ చెప్పులు దగ్గర వేసుకోవాలి. ఇప్పుడు ఆదిత్య చూడండి, అక్కడ ఆయన స్టిల్ కూర్చున్నాడు, మస్తు కూర్చున్నాడు. ఏ పని పైన వచ్చినాం, ఆయన ఏం చేస్తుంది. మనం హైదరాబాద్ పోయేది ఉంది, మళ్ళీ రేపు ఎగ్జామ్ ఆయనకి. ఇంకా చూడండి గాయస్ ఏం చేస్తున్నాం. హెల్మెట్ కూడా తెచ్చుకోలే, మళ్ళీ ఫోన్ మాట్లాడతావురా. ఈ ఊళ్ళోనే సరే రా బండి. ఎందుకట్లా ఊర్లో వదిలేసాడు? అవసరం చాటింగ్ ఇప్పుడు అవసరం. మేము అన్ని నుంచి చూస్తున్నాం. అనిల్ గారు కాల్ చేసిండు, ఏమన్నా అంటే అనిల్ అంటారు గాయసిన చూడండి కాలేజ్ చూపిస్తా అంటున్నాడు. రేపు ఎగ్జామ్ చదువుకోవాలి తొందరగా పోయి ఇంటికి. మరి బండిది లోపల దాకా వేస్తాం. అవ్వ అయ్యా ఉంటే ఇప్పుడు చెప్పి వెళ్ళిపోదాం. వాళ్ళ రియాక్షన్ కూడా ఎట్లుంటుందో ఇవ్వదు, మరి తెలియదు. ఇంతసేపు అయితే చూసారు కదా మన చిన్న చెల్లెది రియాక్షన్ ఎట్లుంది. మనం పోతా అంటేనే అసలుకి పోనిస్తలే. బాగున్నావా అయ్యా? కనవాలేదు రాత్రి. పోతున్నాం ఇక తిను. ఇక అప్పుడే తిన్నాం, పొద్దుగాలే తింటే మేము 5 గంటలకు అట్లా ఆ టైంలో. అంతా బాగానా? మరి రాత్రి కనవాలే. సరే బాయ్, పోతున్నాం. మన కృష్ణబాయ్ అనేది మన వెహికల్ తీస్తుండు, కొంచెం మెల్లగా చూసుకో. ఆల్రెడీ ఆడ వినయ్ ఆల్సో ఎటో పోతుండు, కానీ ఇప్పుడు మనతోడు వస్తలేడు మన వినయ్ బాయ్ అనమాట. ఎందుకో ఇప్పుడైతే ఎటో పోతుండు. ఎటు పోతున్నావు వినయ్ బాయ్? మీ ఇంటికి ఎప్పుడు వస్తావు మరి? సండే. ఓకే, తొందరరా, అక్కడ కలుసుకుందాం.
ఓకే మన ఇప్పుడు ఆదిత్యబాయ్ కూడా బండి స్టార్ట్ చేసిండు అనమాట. అగో స్పెట్స్ అవి స్పెట్స్ అన్న హెల్మెట్ వేసేసిండు. అగో మెల్లగా. ఓకే లెట్స్ గో. వీఆర్ స్టార్టింగ్. ఇక్కడ అంగడి జరుగుతుంది అనమాట. అంగడి మీన్స్ లైక్ మార్కెట్. అంటే ప్రతి వీక్ ఒక 1 డే జరుగుతుంది. ఆ వీక్ మనకు తెలియదు అంటే ఏందో. ఇప్పుడు ఇది అయినప్పుడు అంటే విలేజ్ మధ్యలో ఉన్నాము. ఇంటి నుంచి వెళ్తున్నాము. ఓకే గాయ్స్, ఇప్పుడే మనం తపాస్పల్లి విలేజ్కి ఎంటర్ అయినాం అనమాట. అంటే మన వినయ్ వాళ్ళ ఊరు దాటిన తర్వాత తపాస్పల్లి విలేజ్. అంటే ఈ రూట్ నుంచి మనం ఇప్పుడు వచ్చేది హైదరాబాద్కి అనమాట. ఇప్పుడే మనం తపాస్పల్లి విలేజ్కి ఎంటర్ అయిపోయినాం. మన వెనుక గాయ్స్ కూడా వస్తున్నారు. ఎప్పుడు చాలా బిజీ అయిపోతుండే. ఎప్పుడు చూసినా ఫోన్లే వస్తున్నాయి. బండి ఆపిన ఫోన్లే. ఒక బండి మీద పోతుండేనే ఫోన్ లేదు. ఇంతసేపు కూడా బండి మీద పోతున్నా ఫోన్ చేసినా కానీ మాట్లాడలేదు. డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి ఆపినంటే చాలు ఫోన్ వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం లక్కడారం నుండి బొబ్బాయిపల్లి పోయే రూట్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి ఇటు చూసిన బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది అనమాట. అంటే నల్లరాగడి మన్ని మొత్తం దాంట్లో ఇక్కడ వచ్చేసి పత్తి ఎక్కువనైతే పత్తి పండిస్తారు గాయ్స్. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం బొబ్బాయిపల్లి విలేజ్లో ఉన్నాము. అంటే ఇంతసేపు క్లిప్ మిస్ అయిపోయింది, తీయలేదు. ఎందుకంటే ఇప్పుడు మన డ్రైవ్ చేస్తుండే కదా మన బాయ్ వచ్చేసి నైట్ బ్యానర్ చింపిండట. ఏదో లైక్ దాని గురించి మాట్లాడుతారు. బాయ్ ఏదో అంటుర్రు, ఇంతసేపు ఏమో అన్నారు, ఇంతకుముందుకేమో అన్నారు. అవునా? ఓకే. మరి బోర్డు మీద ఎవడన్నా బ్యానర్ అంటిస్తాడా? మన బాయ్ ఏమంటున్నాడు, బోర్డు మీద బ్యానర్ ఎవరన్నా అంటిస్తారా అంటే ఇప్పుడు లైక్ మన విలేజ్కి అంటే విలేజ్ పేరు ఉంటుంది కదా, బోర్డులు ఉంటాయి కదా విలేజ్ పేరు, దానికి ఒక బ్యానర్ వేసిరు. కనిపించకుండా ఉంటే తీసేసిండు అనమాట. తీసేసి చూసి వచ్చిండు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్ నైట్ ఇక్కడ రోడ్ కన్ఫ్యూజ్ అయింది అన్నమాట. అంటే ఇక్కడ మేము రైట్ పోవాల్సింది, అంటే రైట్ అయిపోయినాం. కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ తీసుకోవాలి, కానీ ఆ లెఫ్ట్ తీసుకోకుండా మేము డైరెక్ట్ సీదా వెళ్ళిపోయినాం. మాకు ఒక 10 కిలోమీటర్ డిఫరెంట్ వచ్చింది అనమాట ఆయనాపూర్ విలేజ్కి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు కుక్నూరుపల్లికి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిద్దిపేటకి కూడా మనకు కుక్నూరుపల్లిలో రైల్వే ట్రాక్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇక్కడ. అంటే మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది కదా. అంటే ఇది హైదరాబాద్ టు సిద్దిపేటకి రైల్వే ట్రాక్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అట్లనే ఈ చుట్టుపక్కల కూడా మనకు ఆ చెరువు, ఆ లేక్, ఆ వాటర్ చూసారంటే ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ కుక్నూరుపల్లిలో. ఎందుకంటే అటు సైడ్ చూసుకుంటే మనకి రైల్వే ట్రాక్, ఇటు సైడ్ చూసుకుంటే పొలాలు, ఇటు సైడ్ ఏమో వాటరు, ప్లస్ మధ్యలో మనం పోతుంటే ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయ్స్. గాయ్స్, ఇప్పుడైతే మనం కుక్నూరుపల్లికి ఎంటర్ అయినాం. ఈ నుంచి మనం ఈ హైవేకి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ కుక్నూరుపల్లిలో ఒక దగ్గర ఆగినాం అన్నమాట. మన బాయ్స్ హౌ ఈజ్ ఇట్? ఇప్పుడు మనం కుక్నూరుపల్లిలో ఉన్నాము. ఇప్పుడు ఈ నుంచి మనకి హైదరాబాద్ పోనీకి ఎంత టైం? 1.5 అవర్ పడుతుంది. 1.5 అవర్లో ఇప్పుడు మనము ఈ నుంచి అంటే ఇప్పుడు కుక్నూరుపల్లిలో ఉన్నాము. కుక్నూరుపల్లి అంటే ఇప్పుడు మనకు మధ్యలో కూడా కొత్త 3 బ్రిడ్జిలు దూరం పడ్డాయి. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, మరి ఎప్పుడు వస్తావు? When you are coming, bro? I am coming on Sunday. You are coming on Sunday. What is the next plan or next vlog? Monday vlog. Which Monday we go? Kuragayala Monday. Sir, ఏంటి సార్ అది? Kuragayala Monday. అగో వాట్ కూరగాయలు బ్రో? ఎర్ర కూరగాయలు, టమాటా అండ్ ఉల్లిగడ్డ. ఎర్ర కూరగాయలు, టమాటా అండ్ ఉల్లిగడ్డ వగేరా 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 వగేరా. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కుక్నూరుపల్లిలో ఉన్నాం. ఈ నుంచి హైవే స్టార్ట్ ఎక్కేసినాం. ఇక్కడ మనము చూసుకుంటూ పోవాలి. చాలా వెహికల్స్ అనేది మొత్తం ర్యాష్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ మనమే ఒక సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హైవే కదా, హైవే మీద ఎటు చూసిన వెహికల్స్ మొత్తం. ఇది ఒక నేషనల్ హైవే కాబట్టి మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎటు నుంచి ఏ వెహికల్ వచ్చేది తెలియదు మనకి, చాలా ర్యాష్ వస్తాయి. గాయ్స్ ఇక్కడ నించురు అంటే ఇక్కడ ఒకరి కోసం మనకి ఒక అక్క కోసం వెయిట్ చేస్తారు అనమాట. అంటే
ఈ నుంచి మనం ప్రజ్ఞాపూర్ దాకా వెళ్ళిపోవాలి. అంటే ప్రజ్ఞాపూర్ దాకా మనం ఇక్కడ డ్రాప్ చేయాలి. అక్క కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మన వినయ్ బాయ్ అంటే ఇక్కడ అక్క లేదు, లైక్ వెళ్ళిపోయిందో మరి తెలియదు. మనం వినయ్ బాయ్కి కాల్ చేసిండు మన కృష్ణబాయ్. ఆయన మన ఆదిత్య బాయ్ ఎప్పుడు చూసినా బిజీ బండి ఆపిండంటే చాటింగ్ చేసుడే. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాయ్, ఒక్కసారి సిగ్గు పడుకుంటా. బస్ స్టాండ్ కదా ఇది వచ్చేసి బస్ స్టాండ్, కుక్నూరుపల్లి బస్ స్టాండ్ ఇది. కానీ బస్ స్టాండ్ కూడా అంత ఏం డెవలప్ కాలే, ఓన్లీ మొత్తం కట్టిరు. కానీ లోపల ఏం ఎక్విప్మెంట్స్ ఏం లేవు, ఎవ్వరు లేరు దాంట్లో, అంత పాత ఉంది. ఏదో కుక్నూరుపల్లి బస్ స్టాండ్ అనమాట ఇది. షేక్ బాయ్ ఆ నుంచి ఉరికొస్తుండ అనమాట. ఏం మిస్టేక్ అయిపోయింది బాయ్? ఏంది ఏంది తిని వచ్చేసినాం. ఇప్పుడు ఈ నుంచి మనం పెట్రోల్ బంక్లోకి వచ్చేసినాం. ఇక్కడ మనం పెట్రోల్ ఫిల్ చేసుకొని ఈ నుంచి మళ్ళీ నాన్ స్టాప్ వెళ్ళిపోతాం అనమాట. పెట్రోల్ ఇక నువ్వు హైదరాబాద్ ఎంత దూరం? ఇంకా ఏమో మనం చెప్పలేము, ఒకసారి మ్యాప్ చూడాలి. ఒక 60 ఉంటుంది కదా ఏమో మరి. ఇప్పుడు డైరెక్ట్ మనం సికింద్రాబాద్ ఈ నుంచి వెళ్ళి షామీర్పేట్ నుంచి వెళ్ళి లాల్ బజార్ తిరుమలగిరి సికింద్రాబాద్ పోవాలి. సరే ఒక 250 కొట్టించేసి మన ఓకే 260 కొట్టించే. ఇప్పుడు మన బండిలో పెట్రోల్ కూడా కొట్టిస్తున్నాం. అండ్ మన గాయ్స్ వచ్చేసి ఇక్కడ బయట వెయిట్ చేస్తారు. మన బాడీలో అనే మరిచి వచ్చేసినాం. ఇక చెప్పుదే ఇప్పుడు పోతున్నాం కదా, తీసుకున్నాం తీపోయేటప్పుడు. మన బాయ్ అయితే ఇక్కడ వాటర్ తాగుతుండు, ఇంత దూపతోటి ఉన్నాడో ఏమో మన అభిషేక్ బాయ్. మెయిన్ క్యాండిడేట్ కాదు సారీ, మన దాంట్లో ఈ వీడియోస్లో అయితే నువ్వు కూడా ఇలా ఫ్రేమ్లో కవర్ అయితే జర బాగుంటుంది. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. గౌరవరం విలేజ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇది ఇండియన్ ఆయిలేనా? ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇక్కడ మన బండిలో ఇప్పుడే మన పల్సర్ బండిలో ఫ్యూయల్ ఫిల్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫ్యూయల్ లెవెల్స్ తక్కువ ఉండే. ఆయన ఇక్కడ వాటర్ తాగుతారు. ఇంకా మనకు హైదరాబాద్కి వచ్చేసి ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటుంది కృష్ణాబాద్? 45. ఇంకా 45 కిలోమీటర్స్ ఉంది మన హైదరాబాద్కి. ఓకే, నాన్ స్టాప్ జర్నీ, లెట్స్ గో. మనకు చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ముందు ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ మరి మనకు అంటే లైక్ ఏమో చెప్పలేమో, ముందు మనకు పోయేదాకా తెలియదు. కొంచెం ముందు పోనీ చూద్దాం అక్కడ ఏమవుతుందో. కానీ ఇక్కడ చాలా వెహికల్స్ ఆగి ఉన్నాయి, మరి ఏం జరిగిందో తెలియదు. ముందు చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. పోనీ కొంచెం ముందు పోనీ. ఓకే, ముందు ఇక్కడ ఏదో జరిగినట్టుంది మనకి. ఓకే, 2 టిప్పర్లు, ఓకే ఒక గ్యాస్ లారీ, ఒక 2 లారీలు వచ్చేసి డాష్ ఇచ్చినట్టున్నాయి. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది షామీర్పేట దగ్గర. చూద్దాం ఒకసారి ముందుకు వెళ్దాం ఎందుకు ట్రాఫిక్ అని, లేకపోతే వెహికల్ ఏమన్నా. ఓకే, కార్కి వచ్చేసి డాష్ ఇచ్చేసింది అనమాట. కొంచెం చూసుకొని ఈ కార్ ఇప్పుడు ఎట్లొచ్చినా ఇప్పుడు పెద్ద వెహికల్లే తప్పు అంటారు అనమాట. ఇప్పుడు ఆ కార్ రోడ్ ఎట్లా పోయినా మరి లారీ రోడ్ ఎట్లా పోయినా మనకు తెలియదు. ఇప్పుడు ఏమున్నా పెద్ద వెహికల్లే తప్పు అంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న వెహికల్ని ఎవ్వరు ఏమన్నాడు, వాడు ఎట్లయినా ర్యాష్గా పోతాడు. ఇప్పుడు లారీ రోడ్ ఆయన మేము అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం 2 గ్యాస్ బండిల్ని. ఆయన మంచిగా వస్తున్నాడు, అంటే ఆయనకి ఏం టెన్షన్ ఉండదు తెలియదు. కానీ కార్ రోడ్ ఎట్లా వచ్చినో తెలియదు. కానీ ఆడైతే ఇప్పుడు మొత్తం యాక్సిడెంట్ అయింది, మొత్తం చాలా ట్రాఫిక్ అయిందన్నమాట ఇక్కడ షామీర్పేట దగ్గర. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం షామీర్పేట ఆగినాం అనమాట. అంటే ఇప్పుడు షామీర్పేట లేక్ కాడ ఆగినాము. ఈ నుంచి దగ్గరికి వచ్చేసింది మన హైదరాబాద్ కూడా.
అక్కడ మన బ్యాక్ సైడ్ ఉన్న షామీర్పేట్ లేక్ అప్పుడు చాలా వీలు ఉండే, ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం ఎండిపోయింది. ఇప్పుడు మన బాయ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఒక్క నిమిషం ఇక సైడ్కి ఆపేసినాం. ఏం చేస్తారు గాయస్? దూకో 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 మంచిగా దూకో. ఏమి మోడల్ 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 అంటారా బాబు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎవరో ఫోన్ లాస్ట్ టైం చేస్తున్నారు. మన మోడల్ పార్క్ చేసింది బాయ్, మోడల్ రెడీ అయింది. ఎవరో ఫోన్ చేస్తారు. ఇప్పుడైతే మనం రాధికకి వచ్చేసినాం. కొంచెం ముందుకు పోతే సిగ్నల్. మన కృష్ణాబాయికి ఏదో వర్క్ ఉందట, వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తాడట రిటర్న్. ఈ నుంచి కుషాయి కూడా వెళ్ళిపోతుండు. ఓకే గాయ్స్, రైట్, మరి ఇంటికాడ కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే కేశవ్, మనం కొంచెం ముందుకు పోతే రాధిక సిగ్నల్ వస్తే ఆ నుంచి ఇప్పుడు నాన్ స్టాప్ డైరెక్ట్ సికింద్రాబాద్. ఓకే లెట్స్ గో.